క్రికెట్లో వరుసగా కోచ్లు వికెట్లు పడతా ఉన్నాయి కదా. చెన్నై సూపర్ కింగ్స్ లో స్టీఫెన్ ఫ్లెమింగ్ వికెట్ పడింది. ఇంగ్లాండ్ లోనేమో బ్రెండన్ మెక్కలమ్ని టెస్ట్లకి నువ్వు దూరంగా ఉండు, అక్కర్లేదు నువ్వు అని చెప్పేశారు కదా. అఫ్ కోర్స్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మనం గౌతమ్ గంభీర్ కి ఆ బాధ లేదు. ఎందుకంటే బీసీసీఐ టీమిండియాని గంభీర్ కి రాసిచ్చేసింది కదా. వైట్ వాష్లు జరుగుతా ఉన్నా గానీ, ఎంత నెగిటివ్ రిజల్ట్ వచ్చినా, పరువు పోయినా గానీ, ఇట్స్ ఎ ప్రాసెస్. చక్కగా చెప్పగలుగుతున్నాడు, ఎందుకంటే రాసిచ్చేసింది బీసీసీఐ. అది సరే, అసలు ఇన్ని ఫెయిల్యూర్స్ ఇండియా చూస్తా ఉంది కదా. చూడబోతేనేమో ఫ్రాంచైజ్ క్రికెట్ లోను, ఇంటర్నేషనల్ క్రికెట్ లోను కోచ్లను మారుస్తా ఉన్నారు కదా. అసలు ఒక ఎఫెక్టివ్ కోచ్ అంటే ఎలా ఉంటాడు? దానికి ఇంత డిస్కషన్ ఎందుకు? గంభీర్ని చూస్తే సరిపోద్ది కదా, అలా ఉండకూడదు అనుకోవచ్చు కదా అంటారా? అంత సింపుల్ గా సమాధానం. అసలు ఎఫెక్టివ్ కోచ్ ఎలా ఉంటారు? ఈ రీసెంట్ హిస్టరీ, గత 25-30 సంవత్సరాల ట్రాక్ రికార్డ్స్ చూస్తే ఏమర్థమవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇది లీడర్షిప్ కి సంబంధించింది, క్రికెటింగ్ స్కిల్స్ కి సంబంధించింది. అన్నిటికీ మించి నిజంగా ఆట కోసం నిలబడే మేనేజ్మెంట్స్ అయితే గనక ఎలా ఉంటాయి అనే ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ని మనం మాట్లాడుకోబోతున్నాం. బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లాండ్ కోచ్ అయిన తర్వాత టెస్ట్ క్రికెట్ వరల్డ్ అంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది కదా. బజ్ బాల్ అని ఆయన ఒక మెథడ్ ని ఇన్వెంట్ చేశాడు అని ఇంగ్లీష్ మీడియా ప్రొజెక్ట్ చేయబోతే, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ మీరు ఇప్పుడు బజ్ బాల్ అంటున్నారేమో, ఎంతకంటే దూకుడుగా మేము ఇదివరకే ఆడాం అని కౌంటర్ చేయడం చూసాం కదా. బజ్ బాల్ అంటే తెలుసు కదా, దడ 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 అటాకింగ్ గా బాదుకుంటా పోవటం. బజ్ బాల్ మెథడ్ లో ఆడి ఇంగ్లాండ్ ఏం సాధించింది? ఎప్పుడో పాకిస్తాన్ టూర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే టెస్టుల్లో 500కు పైగా రన్స్ చేసి రికార్డు కొట్టారట. ఏం లాభం, ఏం ఒరిగింది? చాలా సార్లు 400 ఒక్క రోజులో కొట్టేసి ఉంటుంది టెస్టుల్లో ఇంగ్లాండ్. కానీ ఎప్పుడైనా ఈ టెన్యూర్ లో పోనీ కొత్త సిస్టమ్ ఎమర్జ్ అయిన తర్వాత WTC ఫైనల్ కి వెళ్ళడం ఇంగ్లాండ్ కనపడిందా మనకి? లేదు కదా. ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ గెలిచింది, వన్డే వరల్డ్ కప్ గెలవగలిగింది, కానీ ఎంత హడావిడి చేస్తే ఎక్కడా రిజల్ట్ రాలేదు కదా. పైగా బెంజమిన్ స్టోక్స్ లాంటి దూకుడున్న, అతడే ఒక సైన్యం అనిపించేంత ఇంపాక్ట్ చూపించగలిగిన ప్లేయర్ కెప్టెన్ గా ఉన్నా కూడా ఈ కోచ్ అండ్ కెప్టెన్ కాంబినేషన్ రిజల్ట్ తీసుకురాలేకపోయింది కదా. స్టోక్స్ రిటైర్ అయ్యాడు, ఇప్పుడు నువ్వు కూడా తప్పుకో రెడ్ బాల్ క్రికెట్ నుంచి అని చెప్పి మెక్కల్లమ్ తప్పించింది కదా ఇంగ్లాండ్. మీకు తెలుసా, మెక్కల్లమ్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాడు అనేది ఒకసారి చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. అంతకుముందు న్యూజిలాండ్కి కెప్టెన్గా లిమిటెడ్ టైంలోనే ఉన్నా కానీ ఆ టీమ్ పర్ఫార్మెన్స్ని, అప్రోచ్ని ఎలాగా రీకాలిబ్రేట్ చేయటం అంటారే అలా చేశాడు అనేది చూస్తే గనక ఎంత పొటెన్షియల్ ఉన్నాడు ఆ బ్రెండన్ అనే విషయం మనకి అర్థమవుతుంది. ప్లేయర్గా ఎంత దూకుడుందో తెలుసు, కెప్టెన్గా కూడా అంత ఇంపాక్ట్ చూపించి అసలు న్యూజిలాండ్ అప్రోచ్ని మార్చేశాడు. ఇంటర్నేషనల్ అరీనాలో వీఆర్ హియర్ టు విన్ అన్నట్టుగా న్యూజిలాండ్ యాటిట్యూడ్ని మార్చాడు. నో డౌట్ అబౌట్ దట్. అంతకుముందు స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి వాళ్ళు, డానియల్ విటోరీ లాంటి వాళ్ళు కెప్టెన్గా ఉన్నప్పుడు న్యూజిలాండ్ అనేది ఒక మిడ్ రేంజ్ టీం, మిడ్ రేంజ్ ఆల్రౌండర్లు ఉన్న టీం. కానీ బ్రెండన్ మెక్కల్లమ్ వచ్చిన తర్వాత టోర్నమెంట్స్, ట్రోఫీలు గెలవడం మొదలుపెట్టింది. మొన్న ఈ మధ్యన అయితే ఇండియా వచ్చి చరిత్రలోనే తొలిసారిగా ఎప్పుడూ లేనట్టుగా మన వాళ్ళకి వైట్ వాష్ చేసిపోయింది కదా. అంత ఇంపాక్ట్ తీసుకురావడానికి పునాదేశనుడు బ్రెండన్ మెక్కల్లమ్. మరి కోచ్గా మాత్రం సక్సెస్ కాల. వై? కాంట్రాస్ట్ సిచ్యువేషన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. సేమ్ న్యూజిలాండ్ కెప్టెన్ కదా స్టీఫెన్ ఫ్లెమింగ్. ఫ్లెమింగ్ ఒక 15 ఏళ్ళు క్రికెట్ ఆడుంటాడు, 18 ఏళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ కి కోచ్గా ఉండుంటాడు కదా. ఫినామినల్ పీరియడ్ ఒక టీంకి, ఫ్రాంచైజ్ క్రికెట్లో అయినా ఎక్కడైనా ఏ లెవెల్లో అయినా సరే 18 ఏళ్ల పాటు కోచ్గా ఉండటం మామూలు విషయం కాదు కదా. మేనేజ్మెంట్తో అసోసియేషన్ ఆ సింక్ కుదిరింది మొత్తానికి. అలా ఎలా ఉండగలిగాడు? కారణం ఏంటో తెలియాలి అంటే ఎర్లీ డేస్లో అరౌండ్ 2010 చెన్నై సూపర్ కింగ్స్ కి పడిన పునాది గురించి అర్థం కావాలి. ఛాంపియన్స్ లీగ్ వచ్చినా, IPL వచ్చినా కానీ చెన్నైయే ఛాంపియన్ అన్నట్టుగా డామినేట్ చేసింది. అఫ్ కోర్స్ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ లాంటివి వచ్చి కొంత కుదుపు వచ్చినా కానీ మళ్ళీ 2020 ఆ పీరియడ్ లో కాస్త అటు ఇటుగా చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ గ్లోరీని రీగెయిన్ అవడం కనపడుతుంది కదా. పైగా ఎవరికైనా సరే ఎక్కువ ఛాన్సెస్ ఇస్తుంది, ఆ కంపోజిషన్ మీద చెన్నై దృష్టి పెడుతుంది అనే థాట్ ప్రాసెస్ కి స్టీఫెన్ ఫ్లెమింగ్ చాలా వరకు కారణం, అలాంగ్ విత్ కెప్టెన్ ధోని. అంటే ఇవి రెండు డిఫరెంట్ మోడల్స్. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమి దూకుడున్న, అసలు అగ్రెసివ్ గా చించేసుకునే పర్సనాలిటీ కాదు. చాలా సైలెంట్ గా ఉంటాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా 90s లో చూసి ఉంటాం, చాలా కామ్ అండ్ ఈజీ గోయింగ్. క్వైట్ ఆపోజిట్ పర్సనాలిటీ మెక్కల్లమ్. మరి ఇక్కడ రిజల్ట్ వచ్చింది, ఇక్కడ రిజల్ట్ రాలా. కారణం ఏంటి? 2 మెథడ్స్ ఉంటాయి అనుకుంటా బహుశా, బై అండ్ లార్జ్ చెప్పాలంటే. గత 30 years చూద్దామన్నా కదా, అందులో 2 పేర్ల గురించి ఖచ్చితంగా చెప్పాలి. జాన్ బుకానన్ అనే ఆస్ట్రేలియాకు ఒక కోచ్ ఉండేవాడు, స్టీవా లాంటి కెప్టెన్స్ ఉన్నప్పుడు. గుర్తుందా మీకు? 90s లో ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ ని డామినేట్ చేస్తున్నప్పుడు బుకానన్ కోచ్. బుకానన్ కి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదు, ఫస్ట్ క్లాస్ లో కూడా ఆడింది తక్కువే. కానీ స్ట్రాటజిస్ట్ ఆయన, అప్పట్లోనే ల్యాప్టాప్ వాడేవాడు అని రాసేవి మ్యాగజైన్స్ అన్ని. మరి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేకపోయినా కానీ బుకానన్ అంత సక్సెస్ఫుల్ కోచ్ ఎలా అయ్యాడు?
అంటారు? అది టీమ్ స్ట్రెంగ్త్. ఒకసారి ఆస్ట్రేలియా లైనప్ చూడండి, లేట్ 90s ఎర్లీ 2000s ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టాల్ వార్ట్ అన్నట్టుగా ఉంటారు. 300 సినిమా చూసినట్టుగా ఉంటుంది. అంటే టీమ్ స్ట్రెంగ్త్ కోచ్ కి ఒక ఫేమ్ తీసుకురావడానికి కారణమైంది. సేమ్ రికార్డ్, సేమ్ రిప్లికేషన్ జాన్ రైట్ టెన్యూర్ లో టీమిండియాలో కనపడుతుంది. గంగూలీ లాంటి దూకుడున్న కెప్టెన్ ఉండేవాడు. స్టాల్ వార్ట్స్ ఇక బ్యాటింగ్ లో మొత్తం లోయర్ మిడిల్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉండేది. కొత్త జనరేషన్ అగ్రెసివ్ గా ఉండేది. జహీర్ ఖాన్ లాంటి, అనిల్ కుంబ్లే లాంటి బౌలర్స్ ఉండేవాళ్ళు. అసలు వరుసగా గెలవటం, అవుట్ సైడ్ ఇండియా పర్ఫామ్ చేయడం మొదలైంది. ఆ ఫేమ్ కొద్దో గొప్ప జాన్ రైట్ కూడా వచ్చింది. అంటే టీమ్స్ బెటర్ గా ఉంటే కోచ్లకు పేరు వచ్చింది ఇక్కడ. అట్ ద సేమ్ టైం టీమ్స్ ఎలా ఉన్నా కానీ బెటర్ రిజల్ట్ రాబట్టిన కోచ్లు మరో రకం. అలాంటి వాళ్ళలో ఎవరుంటారు? యాండీ ఫ్లేవర్ తెలుసా మీకు? ప్లేయర్ గా తెలుసా? జింబాబ్వేలో 90s చూసి ఉంటాం. యాండీ అండ్ గ్రాంట్ ఇద్దరు ట్విన్స్ ఉండేవాళ్ళు కదా. అలిస్టర్ క్యాంబెల్ ఓపెనర్ గా ఉండేవాడు. ఒకళ్ళిద్దరు బౌలర్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ని ఇంపాక్ట్ చేయగలిగినట్టు ఉండేవాళ్ళు. అంతే ఆ టీం. అలాంటి టీంలో కూడా టెస్ట్ క్రికెట్ రేంజ్ ని పెంచినట్టుగా ఆడిన, పర్ఫామ్ చేసిన ప్లేయర్ యాండీ ఫ్లేవర్ కదా. ఆస్ట్రేలియా టూర్ చేసిన, ఇంగ్లాండ్ టూర్ చేసిన, ఇండియా వచ్చినా గానీ యాండీ ఫ్లేవర్ బ్యాటర్ గా జింబాబ్వే ఇన్నింగ్స్ ని నిలబెట్టేవాడు. జింబాబ్వేలో పరిస్థితులు బాగాలేదు, ముగాబే వైఖరి నచ్చలేదు అని చెప్పి అప్పట్లో 32 years 33 years రిటైర్ అయిపోయాడు. కోచింగ్ లోకి వచ్చాడు కదా. 2010 పీరియడ్ లో కాస్త అటు ఇటుగా ఇంగ్లాండ్ కోచ్ గా యాండీ ఫ్లేవర్ ఉన్నాడు కదా. ఒక్కసారి ఇంగ్లాండ్ రికార్డ్ చూడండి, యాషెస్ లో అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయినా కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే నిజంగా స్టన్నింగ్ అనిపిస్తుంది. ఫ్రాంచైజ్ క్రికెట్ లో కూడా అంతే. పాక్ లో టీంలకి కోచ్ గా ఉన్నాయి, బిగ్ బాస్ లో ఉన్నాయి, ఇంకెక్కడున్నా సరే యాండీ ఫ్లేవర్ కోచ్ గా ఇంపాక్ట్ చూపించుంటాడు. లో ప్రొఫైల్, ఎక్కడ హడావిడి చేస్తున్నట్టు కనపడదు కదా. రాహుల్ ద్రావిడ్ కూడా అంతే కదా, పెద్దగా హడావిడి చేస్తున్నట్టు ఉండదు. మీ కోచింగ్ లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్ అయ్యింది అని మోడీ లాంటి నాయకత్వం ప్రశంసించినా గానీ దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బాయ్స్ అని చెప్పి ఆ బాయ్స్ ని ముందు పెట్టుంటాడు. वो बहुत मेहनत करते हैं, वो काम करते हैं और हम सिर्फ इन लड़कों को सपोर्ट कर सकते हैं. T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మోడీతో ఇంటరాక్షన్ టైంలో జరిగింది ఈ సీన్. చాలా మంది గుర్తుండే ఉంటుంది. రాహుల్ ద్రావిడ్ ఎంత నిరాడంబరంగా ఉంటాడు, ఎంత లో ప్రొఫైల్ ఉంటాడు అని చెప్పడానికి అంతకంటే ఎగ్జాంపుల్ ఉంటుందా? వాళ్ళ రేపట్లో గెలిస్తే మాదే క్రెడిట్ అని చెప్తా ఉన్నారు, ఓడిపోతే ఇట్స్ ఎ ప్రాసెస్ అంటా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళతో పోలిస్తే రాహుల్ ద్రావిడ్ ఎంత డిఫరెంట్ అన్నట్టు, అవునా కదా? అంటే రెండు రకాలు. ఇందులో రవిశాస్త్రి లాంటి వాళ్ళు కూడా వేయండి. రవిశాస్త్రి కూడా మీడియా అపీరెన్సెస్ ఇచ్చి ఉండొచ్చు, కొన్ని ప్రకటనలు చేసి ఉండొచ్చు, కానీ ఇంత ఇంపాక్ట్ చూపించగలుగుతాడు రవి అని ఆశ్చర్యపోయారు కదా. ఆస్ట్రేలియాలో వరుసగా మనోళ్ళు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు గెలిచినప్పుడు, అవునా కదా? అంటే ఒకటి టీమ్ స్ట్రెంగ్త్ ని అడ్వాంటేజ్ తీసుకోగలిగిన కోచ్లు ఉన్నారు. రెండోది సైలెంట్ గా ఉంటూ టీమ్ స్ట్రెంగ్త్ ని ఒక దగ్గరికి తీసుకొచ్చి రిజల్ట్ రాబట్టిన కోచ్లు కనపడతా ఉన్నారు. అందుకోసమే ఈ రెండు రకాల పూల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో డిబేటబుల్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ కోచ్ గా ఎవరిని పిక్ చేస్తుంది ఇంగ్లాండ్ అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి అప్రోచ్ ని తీసుకుంటారు అనేది డిసైడ్ కావచ్చునేమో. ఎందుకంటే ఓవర్ ద టాప్ వెళ్ళిపోవాలి అనుకుని మెక్కలం ని పిక్ చేస్తే రిజల్ట్ రాలేదు కదా. మరి ఈసారి సటిల్ గా ఉండేందుకు ఎవరిని ట్రై చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మన దగ్గర అయితే ఇంత టెన్షన్ లేదు. ఎవరిని పెట్టాలో, ఎందుకు పెట్టాలో బీసీసీఐకి తెలుసు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక్కసారి ఎలక్ట్ అయితే 5 ఏళ్ళు ఎంపీగా ఉండిపోయినట్టుగా, ఒక్కసారి వచ్చారంటే 4-5 ఏళ్ళు అలా ఉండిపోవచ్చు అని గంభీర్ని చూస్తే అర్థమవుతా ఉంది కదా. అందుకోసమే మనం ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే మనం ఎక్కడ ఉంటాం, మనం ఎలా ఉంటాం అనేది అర్థమవుతుంది కనీసం ఇప్పటికన్నా. అందుకోసమే ఇంతలా చెప్తాం. మీకైతే కోచ్ల్లో ఎవరి స్టింక్ట్ నచ్చుతుంది? కోర్స్ డంకన్ ఫ్లెచర్, బాబ్ బూమర్ ఇలా చాలా మోడల్స్ కనపడతాయి మనకి. కానీ బై అండ్ లార్జ్ వాళ్ళందరూ మనం మాట్లాడుకున్న ఈ 2 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో కూర్చునేవాళ్ళే. మరి మీకైతే ఎవరి కోచింగ్ స్టింక్ట్, ఎవరి కోచింగ్ స్టైల్ నచ్చుతుంది? కామెంట్ చేయండి.